అందరికీ నమస్కారం. మన అందమైన తెలుగు భాషలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మనం మాట్లాడుతున్న ప్రతి వాక్యం వెనుక ఒక వ్యాకరణ నియమం ఉంటుంది. ఈరోజు మన వీడియోలో తెలుగు వ్యాకరణ రహస్యాలు గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే తెలుగు నిర్మాణం ఎలా ఉంటుంది, ఇతర భాషలతో పోలిస్తే తెలుగు ప్రత్యేకతలు, మనం తెలియక చేసే తప్పులు, వ్యాకరణలోని గమ్మత్తైన రహస్యాలు ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. తెలుగు ఒక అగ్రినేటివ్ లాంగ్వేజ్, అంటే ఒక పదానికి మరొక పదభాగం జత చేస్తూ అర్థం మారుస్తాం. ఉదాహరణకు ఇంటి, ఇంటికి, ఇంటిలో, ఇంటి వరకు. ఇక్కడ ఇంటి అనే మూల పదానికి విభక్తులు జత చేస్తే అర్థం మారుతోంది. రహస్యం ఏమిటంటే తెలుగులో చిన్న మూల పదం మీద అనేక ప్రత్యయాలు జత చేసి పెద్ద వ్యాకార్థం ఇవ్వవచ్చు. ఇప్పుడు విభక్తుల మహిమ చూద్దాం. తెలుగులో 8 విభక్తులు ఉన్నాయి. ప్రథమా విభక్తి, ద్వితీయా విభక్తి, తృతీయా విభక్తి, చతుర్థి విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమీ విభక్తి, సంబోధనా విభక్తి. ఉదాహరణకు రాము పుస్తకం చదివాడు. ఇక్కడ రాము ప్రథమా విభక్తి, పుస్తకం ద్వితీయా విభక్తి. రహస్యం ఏంటంటే తెలుగులో విభక్తుల వల్లే వ్యాకరణానికి అర్థం స్పష్టంగా తెలుస్తుంది. ఇంగ్లీష్లో వర్డ్ ఆర్డర్ ముఖ్యం, కానీ తెలుగులో విభక్తులు ముఖ్యం. కర్త, కర్మ, క్రియ క్రమం చూద్దాం. ఇప్పుడు తెలుగు వాక్య నిర్మాణం కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ. ఎగ్జాంపుల్గా రాము పండు తిన్నాడు. రాము అనేది కర్త, పండు అనేది కర్మ, తిన్నాడు అనేది క్రియ. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. రామ్ ఈట్ ఫ్రూట్. ఇందులో రహస్యం ఏమిటంటే తెలుగులో క్రియ చివర్లో వస్తుంది, అందుకే వాక్యం పూర్తయ్యే వరకు ఆతృత ఉంటుంది. క్రియా వైవిధ్యం. తెలుగులో క్రియలు చాలా విస్తృతంగా ఉంటాయి. ఉదాహరణకు వస్తున్నాను, వచ్చాను, వస్తాను, వచ్చేవాడినే. ఒకే మూల క్రియ వచ్చు నుంచి ఎన్నో రూపాలు వస్తాయి. రహస్యం ఏంటంటే కాలం అంటే టెన్సెస్, పురుషుడు, వచనం అన్నీ ఒకే పదంలో తెలుస్తాయి. తెలుగులో సర్వనామాల ప్రత్యేకతలు చూద్దాం. తెలుగులో గౌరవ భాష చాలా ముఖ్యమైనది. నువ్వు, మీరు, ఆయన, అతను. రహస్యం ఏంటంటే గౌరవం చూపించడానికి ప్రత్యేక రూపాలు ఉన్నాయి. ఇది తెలుగు సంస్కృతి ప్రతిబింబం. ఇప్పుడు సందులు, పదాల కలయిక గురించి తెలుసుకుందాం. రామ ప్లస్ ఆలయం, రామాలయం. దేవ ప్లస్ ఆలయం, దేవాలయం. రహస్యం: 2 పదాలు కలిసినప్పుడు శబ్దం సులభంగా పలకడానికి మార్పు జరుగుతుంది. సమాసాలు, అర్థ సంపద. రాజపుత్రుడు, నీలగిరి, చంద్రబింబం. చిన్న పదాల కలయికతో పెద్ద వాక్యాలు ఏర్పడతాయి. తెలుగు లాంగ్వేజ్లో సంస్కృత ప్రభావం చాలా ఉంటుందని మనం ఇంతవరకు తెలుసుకుందాం. ఉదాహరణకు తత్సమ విద్య, తద్భవ బిడ్డ. రహస్యం: తెలుగు స్వంత పద సంపదతో పాటు ఇతర భాషల ప్రభావం కూడా కలిగి ఉంది. మన తెలుగు వ్యాకరణం ఎంత గొప్పదో చూశాం. ఇది కేవలం నియమాల సమాహారం కాదు, ఇది మన సంస్కృతి, మన భావాలు, మన సంప్రదాయాల ప్రతిబింబం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఖుషీ మిషి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.